నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, అదేవిధంగా ఆగమ ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. గురుగారు, 2026 శ్రీ పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆ పేరుకి అర్థం ఏమిటి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. పరాభవనామ సంవత్సరం అంటే ఏంటంటే జీవితంలో అనేక మార్పులు, అనేక పరిణామాలు, అంటే అనుమానాలు, అవమానాలు. అంటే పరాభవించటం అంటే ఏంటంటే సహజంగా మనకు మహాభారతంలో ద్రౌపది దుర్యోధనుని పరాభవం చేసింది అని అర్థం. అంటే పరాభవించడం అంటే అవమానించటం, అంటే వెక్కిరించటం, అంటే అనుమానించటం, అవమానించటం, హాస్యం అంటే చివరికి వెటకారం అనేది మన తెలుగు వాళ్ళ యొక్క పదం. అయితే పరాభవించటం అంటే ఏంటంటే గ్రాంథికంలో పరాభవం, అవమానించింది అని అర్థం. అంటే దీని యొక్క అర్థం అదే. అయితే గత విషయాలన్నీ కూడా నేను నెమరేసుకుంటూ ఆ పరాభవాలన్నీ కూడా మనం తెలుసుకొని చాలా జాగ్రత్తగా బంధువులతోటి, మిత్రులతోటి సఖ్యతగా ఉండి జాగ్రత్తగా ఉండవలసిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అంటే ఎలాంటి పరాభవాలు జరగకుండా ఆ పరాభవానికి దూరంగా ఉండి మనం జాగ్రత్తగా ఉండాల్సిన నామ సంవత్సరం ఏంటంటే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అది పరాభవ నామ సంవత్సరం అంటే అర్థం అదమ్మా. గురుగారు, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశికి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి అంటే సహజంగా ఏంటంటే అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిపి మనకు మేషరాశి అంటాం మనం. అంటే ఈ మేషరాశి వాళ్ళకి సహజంగా ఆదాయ వ్యయాల్లో చాలా అనుకూలంగా ఉండే ఫలితాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం వచ్చేటప్పటికల్లా మనకి 11 ఉంటుంది, వ్యయం అనేది 5 ఉంటుంది. అంటే ఆదాయం అనేది అంటే ఇన్కమ్ అనేది 11 ఉంటే మనకి ఎక్స్పెండిచర్స్ అనేవి కూడా తక్కువగా ఉంటాయి, 5 అనేది ఉంటుందండి. అంటే 6 రెట్ల ధనాన్ని వాళ్ళు పొదుపు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది చాలా గ్రోత్ అవుతుంది, డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదైతే 11, 5 చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే రాజ్యపూజ్యం 2 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. అంటే అగౌరవం అనేది 4 ఉంటుంది, గౌరవం అనేది 2 ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆదాయ వ్యయాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా వీళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే చూ, చే, చోళ అనే అక్షరాలు, లీ, లూ, లేలో అనే అక్షరాలు, ఆ అనే అక్షరాలు గల వాళ్ళందరూ కూడా మేషరాశి జాతకులు అవుతారు. మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా మేషరాశి వాళ్ళ యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే గ్రహగమన గతుల్లో అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతువును మనం చూసుకునేటట్టయితే, ఎందుకంటే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే మార్చి 19వ తారీఖు నుంచి మన సంవత్సర కాలం పాటు ఈ పరాభవనామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి గోచారరీత్యా ఫలితాలు అంటారు ఇవి. అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాగా నిర్ణయాలు తీసుకోవాలి. చాలామంది కూడా ఏం చేస్తుంటారంటేనమ్మా, పాజిటివ్ని ముందు తీసుకుంటారు. అసలు లోపం జరిగేది ఎక్కడంటే మనలో లోపాలను సవరణ చేసుకునేది మొట్టమొదటగా నెగిటివ్నే. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతారు అంటారు మనం సహజంగా. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఏదైతే రాశి ఫలాల్లో ఎక్కడైతే మార్పులు ఉంటాయో, ఎక్కడైతే పరిణామాలు ఉంటాయో దాన్ని గురువుగారు చెప్పినట్టుగా మాలాంటి అనుకుంటుంటారు. నాయకంటి గారు నెగిటివ్ చెప్పారు, పాజిటివ్ చెప్పారని. నాయకంటి గారు నెగిటివ్ చెప్పారంటే జాగ్రత్త పడమని అర్థం. ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు మీద ముళ్ళు ఉన్నాయి, ఈ ముళ్ళ నుంచి వెళ్ళొద్దండి, పక్క రోడ్డు నుంచి వెళ్ళండి అంటే హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు. యాక్చువల్గా ఇప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, షుగర్ ఉందని చెప్పాలా లేదని చెప్పాలా? షుగర్ ఉందండి, ట్యాబ్లెట్ ఇస్తే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఏమీ లేదయ్యా, మీ సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు ఏం లేదు, అంతా వెల్ అండ్ గుడ్ అని చెప్తే ఏమవుతారు? వాళ్ళకే ఆపద వస్తుంది. చెప్పిన డాక్టర్కి ఏం ప్రాబ్లం కాదు. అందువల్ల ఒక డాక్టర్కి కానీ, ఒక ఆస్ట్రాలజర్స్ కానీ నిజాన్ని తెలుసుకోవటం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. నిజం తెలుసుకున్నాం అనుకోండి 100% మనకు బాగున్నట్టే అర్థం. అలానే మనం గురుగ్రహం జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు. 2వ తారీఖు నుంచి మనకు అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేయటం, అక్టోబర్ 31 నుంచి
మనకి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా అతిచారంతో సింహరాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. అంటే మేషరాశి వారి యొక్క గురువు యొక్క బలం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బాగుంటుంది అని అంటే, సహజంగా జూపిటర్ ప్లానెట్ గురువు పంచమ స్థానంలోకి వస్తే అనుకూలంగా ఉంటుంది. పంచమ స్థానంలోకి ఎప్పుడు వస్తాడు అంటే, సహజంగా మనకి అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు అనుకూలంగా ఉంటుంది. పంచమంలో ఉంటారు. అంటే వీళ్ళకి ఆదాయ వనరులన్నీ కూడా అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా ఎకనామిక్ గ్రోత్ అనేది బాగుంటుంది. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగాల్లో చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, నిరుద్యోగులకు కూడా ఉద్యోగ సమస్య తగ్గే అవకాశాలు ఉంటాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం, బిజినెస్ పీపుల్కి వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డెవలప్మెంట్ అయిన మార్గం అనేది బాగా ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ అనేది బాగా గ్రోత్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే అక్టోబర్ 80% కూడా అక్టోబర్ 31 డిసెంబర్ 18 లోపల అనుకూలంగా ఉంటాయి. ఆ సమయంలోనే వాళ్ళు డబ్బులు సంపాదించాలి, వివాహాలు చేయాలి, ఆ సమయం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మిగతా టైంలో ఎలా ఉంటుందంటే కొద్దిగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను చెప్పాను కదా, 11 ఆదాయం 5 ఖర్చుని, అంటే 6 రెట్లు తేడా రావటానికి 6 రెట్లు ఇంకా, అంటే 6 రెట్లలో మధ్యలో డిఫరెన్స్ ఉంది. అంటే 11 - 5 అంటే 6, అంటే 6 ప్రాఫిట్ ఉంటుందని అర్థం. ఈ 5 కూడా ఎందుకు ఖర్చు అవుతుందంటే, జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు వివాహ శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, శుభకార్యక్రమాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం ఒకటి, అలానే వాహన ప్రాప్తి, వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి, అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ మధ్యలో కాలంలో చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అక్టోబర్ 31 నుంచి. కాబట్టి కొద్దిగా డబ్బును పొదుపు చేసుకోండి. ఉన్న కార్యక్రమాలు అనేవి పెండింగ్లో ఉండే ప్రాజెక్టులన్నీ వీళ్ళు పూర్తి చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి. పెండింగ్లో ఏదైతే ఉంటుందో ప్రాజెక్టులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా శని యొక్క బలం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ రాశి వారికి ఏంటంటే సహజంగా మేషరాశి వాళ్ళకి నేను ఇందాక గురువు చెప్పాను, పంచమ స్థానంలో వస్తేనే అనుకూలంగా ఉంటాడు. అంటే వ్యయాధిపతి, జాతకపరంగా భాగ్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో అక్టోబర్ 31 నుంచి వీళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే డిసెంబర్ 18వ తారీఖు వరకు వస్తుంది. అప్పటి వరకు గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని అర్థం. అంటే శని యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే శని బలం ఎలా ఉండబోతుంది ఏమిటి అని చూస్తే, శని వ్యయస్థానంలో ఉన్నాడు. వ్యయస్థానంలో ఉండి జూలై 31వ తారీఖు నుంచి డిసెంబర్ 10వ తారీఖు వక్రస్థానంలోకి వెళ్తాడు. జూలై 31 నుంచి వీళ్ళకి డిసెంబర్ 10 వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో గురువు కూడా బాగుంటాడు, అదే సమయంలో శని కూడా బాగుంటాడు. అంటే ధనధాన్య వృద్ధి కలగటం ఒకటి, లాభాల బాటలు ఎక్కువగా ఉండటం, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, అంటే అక్కడ విదేశాలకు వెళ్ళటం, అక్కడ విదేశాల్లో అనుకూలమైన ఫలితాలు జరగటం ఒకటి. ఇక్కడ కంపెనీ త్రూ కూడా వీళ్ళు జాబ్ పరంగా కానీ, అలానే వ్యాపార పరంగా కానీ వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీటి ఫలితాలు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళందరికీ కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు అంటే వ్యాపారస్తులకు కానీ, చిరు వ్యాపారులు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, అలానే మనకి ముఖ్యంగా మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని కూడా మనం చూస్తే, శుక్రగ్రహం వల్ల వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడి యొక్క ప్రభావం వల్ల వాళ్ళకి ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అనవసరమైన విషయాల్లో మధ్యవర్తిత్వం లేకుండా ఉంటే సరిపోతుంది. బంధుమిత్రులతో విరోధ భావాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ వల్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే కిరాణా కానీ, రియల్ ఎస్టేట్ కానీ, డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కొంత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అనేది అనుకూలంగా ఉంటుంది. అంటే పోటీ పరీక్షల్లో కానీ ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి బుధుడి వల్ల వ్యాపార విస్తరణ జరగటం ఒకటి, రవి వల్ల మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరికీ కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. గురుగారు, మరి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది? ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా, ఆరోగ్యపరంగా అంటే మనకి జూలై 25 తారీఖు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. వ్యయంలో శని ఉన్నాడు కాబట్టి, అలా రవిగ్రహం కూడా అనుకూలంగా ఉండదు కాబట్టి, కుజుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి, ఖచ్చితంగా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా రాహుకాలంలో దీపం పెట్టడం ఒకటి, విష్ణు సహస్రనామ పాలన చేసుకోవడం చాలా మంచిది. అలానే కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటంతో పాటు
చక్కగా అంగారకాయుధ్నే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే బంధుమిత్రులతోటి కానీ అవమానాలు కానీ ఇలాంటివన్నీ కూడా, అంటే లిటిగేషన్స్ మధ్యలోకి వెళ్ళకూడదు. భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నా, అన్నదమ్ములు కొట్టుకుంటున్నా, ఏది కూడా మధ్యవర్తిత్వం వెళ్లకుండా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కానీ, ఆకస్మికంగా ప్రయాణాల విషయంలో కానీ, అధిక ప్రయాణాల విషయంలో కానీ, వాహనాల మీద అతిగా వేగంగా వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శ్రీ పరాభవనామ సంవత్సరం మేషరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.